నీకు కిరీటం ఎట్లా వస్తుంది? వాడబారని మహిమా కిరీటాన్ని నువ్వు పొందాలంటే నువ్వు దేవుని పక్షాన పోరాడాలి. దేవుని పక్షాన పాపముతో పోరాడాలి, దేవుని పక్షాన లోకంతో పోరాడాలి, దేవుని పక్షాన ఐశ్వర్యంతో పోరాడాలి, దేవుని పక్షంతో రోగాలతో పోరాడాలి. నువ్వు ఏ పోరాటం చేసినా నువ్వు దేవుని పక్షానే ఉండాలి. దేవుని పక్షాన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక రోగమే వచ్చిందనుకో, ఆ రోగంతో చెప్పాలి నువ్వు ఏమని, ఏ రోగమా, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేం కలగదు. అంతేగాని రోగం పక్షం నువ్వు వెళ్ళిపోయి రోగం పక్షానికి వెళ్ళిపోయి, ప్రభువా ఏనాయనా లోకంలో ఎంతమంది ఉన్నారే, నేనే దొరికాను నీకు అన్నావంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నట్టు? అది చాలా మంది ఇప్పుడు దేవుని పక్షాన పోరాడట్లే, దేవునికి విరోధంగా పోరాడుతున్నారు. ఎవరికి ఆ వాడబారని మహిమా కిరీటం అనంటే ఎవడైతే మంచి పోరాటం పోరాడుతాడో,